అందరికీ నమస్తే అండి. నేను వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ని. ప్రస్తుతం మనం వికారాబాద్ నుండి తాండూర్ వయా అనంతగిరి పోయే రూట్ లో ఉన్నాం. ఇక్కడ రావడానికి ఈ వీడియో ముఖ్య కారణం ఈ నెల 9వ తారీఖు రోజు జరిగిన ప్రమాదంలో 3 వ్యక్తులు తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందినట్టు తెలిసింది. ఈ ప్రమాదానికి కారణం తెలిసినట్టు ఏంటంటే ఈ ప్రమాదం జరగక ముందు ఇక్కడ ఒక వెహికల్ BMW కార్ ఒకటి ఆగి ఉంది. దాని పక్కనే 3 యువకులు కూడా ఆగి మాట్లాడుతున్న క్రమం లోపల ఒక వ్యక్తి వంశీ అనే వ్యక్తి తన నెక్సాన్ కార్ లో డైరెక్ట్ గా US నుండి ఇక్కడికి వచ్చి తన కాబోయే భార్యను తీసుకుని ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అనంతగిరి వెళ్తున్న క్రమం లోపల ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్ గా UK నుండి నిద్ర లేకుండా ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుండి వాహనం తీసుకుని వస్తున్న క్రమం లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత తను సడన్ గా బ్రేక్ కొట్టే క్రమం లోపల అది ఆటోమేటిక్ వెహికల్ కావడం తోటి తను అప్పటికే ఒక వాటర్ బాటిల్ ను తాగి కింద పడడం తోటి ఆ వాటర్ బాటిల్ ఏదైతే ఉందో బ్రేక్ కిందకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. తను ఆ టెన్షన్ లో బ్రేక్ కొట్టే క్రమం లోపల ఆ వాటర్ బాటిల్ కిందికి రావడం తోటి బ్రేక్ పడకపోగా తను వెంటనే కాల్ తీసేసి పక్కనే ఉన్న ఎక్సిలేటర్ పైన టెన్షన్ లో ప్రెజర్ లో తొక్కడం తోటి ఆ వెహికల్ చాలా స్పీడ్ గా వచ్చేసి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి 3 యువకులు రౌఫ్, యూసుఫ్, ఇలియాస్ అనే 3 వ్యక్తులను బలంగా కుదరడంతో అందులో రౌఫ్ కి తీవ్ర గాయాల పాలే ప్రస్తుతము ప్రాణాపాయ స్థితిలో ఉండి అతను హైదరాబాద్ లో చికిత్స పొందడం మాకు తెలిసింది. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ వంశీ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్ గా US నుండి ఎయిర్పోర్ట్ కు వచ్చి నిద్ర లేకుండా ప్రీ వెడ్డింగ్ షూట్ కి వస్తాడు మాకు తెలిసింది. మీ అందరికీ చెప్పే విషయం ఒకటే, మీరు నిద్ర లేకుండా ప్రయాణం చేయాల్సి వస్తే దయచేసి మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. లేదు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే మీతో పాటు ఒక డ్రైవర్ ని తీసుకుని పోయినట్టయితే ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చు. అదే కాకుండా తను ఏదైతే ఉన్నాడో వాటర్ తాగి వాటిని కూడా కిందేసిండు. కొంతమందికి డ్రైవింగ్ చేసే క్రమం లోపల చెప్పులు వదిలేయడము, కొంతమందికి షూ వదిలేయడము, అలాంటి చిన్న అలవాట్లు ఉంటాయి. మనం చేసే చిన్న పొరపాట్లే మనకు ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంటది. కాబట్టి అలాంటి అవకాశం చెప్పులు వేసుకుంటే నడుస్తాము అలా కాకుండా మీకు అలాంటి అలవాటు ఉంటే దయచేసి చెప్పులు వేరే డ్రైవర్ పక్కన పెట్టడం గానీ లేదంటే కంప్లీట్ గా షూ వేసుకున్నట్టు గానీ చేసినట్టయితే మనం పాటించే చిన్న ప్రికాషన్స్ వల్ల పెద్ద ప్రమాదాలు నివారించవచ్చు. కాబట్టి ఈ వీడియో చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో జరుగుతుంది. కాబట్టి మేము చెప్పే చిన్న సలహాలు పాటించి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రమాద రహిత వికారాబాద్ లో మీ వంతు కూడా కృషి చేస్తారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.